ఫ్యాన్ ఆఫ్ చేశాను. హలో గైస్. ఓకే. హలో గైస్. సో ఇప్పుడు మనం మీకు అందరికీ తెలిసిందే ద వెరీ లేటెస్ట్ మూవీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. నేను నిన్న చూశాను ఆల్రెడీ. మన రివ్యూ, సినిమా పిక్చర్ రివ్యూ బయట పెట్టేశాను. అండ్ ఆల్సో వంశీ ఇందాకే చూశాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ వంశీకి 1:45 AM ఇన్ ఇండియా ఆన్ ఫ్రైడే నైట్. సో ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకా మన కుతూహలం ఆగదు కాబట్టి ఇప్పటికిప్పుడు మాట్లాడేద్దాం అని చెప్పి మనం తగ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ వి స్టార్ట్, నేను నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను. నేను మణిరత్నం డై హార్డ్ ఫ్యాన్, బ్లడ్ ఫ్యాన్. నాకు మణిరత్నం గారి సినిమాలంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు మణిరత్నం గారు, నేను యాక్చువల్ గా నా రివ్యూలో తగ్ లైఫ్ ని పిచ్చి పిచ్చిగా దొబ్బాలి అనుకొని ఆయనకి నేను ఇచ్చే రెస్పెక్ట్ వల్ల దొబ్బలేకపోయాను. చాలా సటిల్ గా లేదు లేదు అని కంట్రోల్ చేసుకొని కూడా అలాంటి రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. బట్ నాలో ఉన్న మణరత్నం ఫ్యాన్ బాయ్ బయటకు వస్తూ ఉంటాడు. దాన్ని మీరు మీరు భరించండి కొంచెం. సో బీయింగ్ సెట్ దట్, అరే వంశీ, నీకు ఎలా అనిపించింది సినిమా? ఓకే. సో ఈ సినిమా నేను ఐ థింక్ ఫ్రైడే రిలీజ్ అయినట్టుంది. నేను సాటర్డే చూసాను. సో థర్స్డే రిలీజ్ అయినట్టుంది, ఫ్రైడే చూసాను. సో బేసిక్ గా మా ఆఫీస్ లో కొత్తగా ఒక ఇంటర్న్ వచ్చాడు అబ్బాయి, ఎంబీఏ గ్రాడ్యుయేట్. సో అతను మన సినిమా పిక్చర్ ఫాలో అవుతాడు అనమాట, చూసి గుర్తుపెట్టాడు మనల్ని. అండ్ ఇట్లా ఫ్రైడే మార్నింగ్ ఇట్లా ఆఫీస్ లో అడుగు పెడుతున్నాను, మనోడు వచ్చేసి భయ్య ఏంటి తగ్గలేకపోయిందా అని అడిగాడు. అదేంటి అలా అడిగావు అని అడిగా. దిలీప్ భయ్య ఇప్పుడే రివ్యూ పెట్టాడు చూశాను. దిలీప్ భయ్య అవునా? నచ్చలేదు. మీరు ఏదో సటిల్ గా ఉన్నారని జనాలకు అర్థమైపోయింది. దానికి తోడు తమ్నేల్. తమ్ మన కొంతమంది ఏంటంటే తమ్నేల్ చూసి కూడా ఫీల్ అయిపోతారు. మీరు ఫ్రేమ్ లోకి ఎలా వస్తారో అదొకటి, అవును. తమ్నేల్ లో పెట్టే తమ్నేల్ తో ఒక ఐడియా వచ్చేస్తుంది రివ్యూ ఎలా ఉందని. అప్పుడు అర్థమైంది అమ్మా తగ్గలేకపోయిందా అని. ఇంకోటి, నేను సినిమా ట్రైలర్ చూడలేదు. నాకు టీజర్ చూసిన తర్వాత మణిరత్నం కమల్ హాసన్ మంచి పని కాంబో చేసావు. అనగానే పిచ్చెక్కిపోయింది. సో వితౌట్ వాచింగ్ ద ట్రైలర్ ఐ వెంట ఇన్ టు ద మూవీ. ఐ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. దేర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దాట్, బట్ యా, బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఒరే నాకు, నేను చెప్తున్నాను కదరా, నేను యాక్చువల్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ లైక్ ఇట్ షుడ్ బి లైక్ అ నాయగన్, నథింగ్ లైక్ దట్ రా. అండ్ నేను ట్రైలర్ చూస్తాను కదా, యూజువల్ గా చూస్తాను కదా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు స్టోరీ క్లియర్ గా అర్థమైపోయింది. వెరీ క్లియర్ అర్థమైపోయింది ఇలాగే ఉంటది స్టోరీ అని. నన్ను మోసం చేసింది ఎవర్రా ఈ సినిమా గురించి అంటే అది కమల్ హాసన్ రా. యాక్చువల్ గా, టు బీ ఫ్రాంక్, నిజంగా చెప్తున్నా. లైక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు కమల్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు కమల్, మళ్ళీ నేను కమల్ సారు గారు అనట్లేదని మళ్ళీ నన్ను వేసుకోకండి బాబు. మన ఫ్యానిజం నుంచి వచ్చే పదం అది. ఓకే. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు కమల్ హాసన్, ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, ఇంటర్వ్యూల్లో ఆయన ఈ సినిమా గురించి చాలా దారుణంగా మాట్లాడారు. రే, అసలు అది, దాన్ని నేను ఏ దాన్ని నేను ఏం అనాలో కూడా నాకు అర్థం అవట్లేదురా. నేను నాకున్న పిచ్చతో ఎవ్రీ ఇంటర్వ్యూ చూసాను రా నేను. కమల్ చేసిన ప్రతి ఇంటర్వ్యూ చూసాను నేను. ఈ తెలుగు ఇంటర్వ్యూస్ తో, మళ్ళా బాలీవుడ్ అనుపమ అనుపమ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూస్ అన్ని చూసాను రా. ప్రతి ఇంటర్వ్యూలో కమల్ గారు మాట్లాడుతుంటే అబ్బాయి, బా తగ్గలైఫ్, అసలు తగ్గలైఫ్, అలాంటి ఫీలింగ్ వచ్చింది. సినిమా నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ 15 minutes ఐ వాజ్ ఫీలింగ్ ఇట్. ఆహా మణిరత్నం, ఆహా మన ఆ కమల్, ఆ ఫీల్ వచ్చింది. 15 minutes తర్వాత నుంచి ఏంటిది, ఏం జరుగుతుంది, వీళ్ళు అసలు ఈ సినిమా నిజంగానే తీస్తున్నారా, నేను నిజంగానే చూస్తున్నానా, యామ్ ఐ రియల్లీ వాచింగ్ అ మణిరత్నం అండ్ కమల్ అండ్ ఏఆర్ఆర్ మ్యూజిక్ మూవీ? అసలు ఏంటి ఈ స్టోరీ, ఎట్ వెళ్తుంది, ఇదేంటి ఇలా ఉంది, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ఇలాంటి క్వశ్చన్లు అన్ని వస్తూనే ఉన్నాయిరా, వస్తూనే ఉన్నాయిరా. నేను నాకు పోనీ. నేను ట్రైలర్ చూడలేదు కదా, కానీ నాకు సినిమా ఫస్ట్ 10 నిమిషాలు లో అర్థమైపోయింది, ఓహో ఇలా వెళ్తున్నారా అని. ఇట్ ఈస్ అ స్ట్రైట్ ఫిలిం. ఎక్కడ ఎలాంటి ఏమీ మిస్కన్సెప్షన్స్ ఉండవు, లేదురా, ఎక్కడ ఎలాంటి ఏమీ ట్విస్ట్లు ఏమి లేదు, ఉండవు. ఏమీ ప్రాపర్ లేదు. స్ట్రైట్ ఫిలిం. అండ్ దానికి తోడు ఆ, నేను చేసిన ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, తగ్ లైఫ్ ని తెలుగులో చూసా. మీరు తమిళ్లో చూసారా? తమిళ్లో చూసాను నేను. యువర్ వెరీ లక్కీ. ఎందుకంటే మణిరత్నం సినిమాలు ఏఆర్ఆర్ కాంబినేషన్ ఎలా ఉంటదంటే, తెలుగులో అసలు పాటలు కూలింగ్ ఫెనామినల్ ఉంటాయి చేసేస్తారు. లిరిక్స్. ఏ లిరిక్స్ దరిద్రంగా ఉంటాయి. లిరిక్స్ ఫెనామినల్ ఉంటాయి రా. యాక్చువల్ గా నువ్వు అంటే ఈ మధ్య కాలంలో అలా అవుతున్నాయేమో. అంటిల్ పొనియన్ సెల్వన్ లిరిక్స్ కూడా సూపర్ ఉంటాయి కదరా. ఓకే. మీరు కడలి సినిమా చూసారా? ఉమ్, ఉమ్.
కడలు మనమే అందు కదరా చూసాం, నువ్వు నేనే చూసాం యా, కడలు. అందులో కూడా తెలుగు లిరిక్స్ చాలా వియర్డ్ గా ఉంటాయి అనమాట. సో ఏఆర్ రెహమాన్ ఇచ్చే మ్యూజిక్ కి అప్పుడప్పుడు తెలుగు లిరిక్స్ చాలా వియర్డ్ గా ఉంటాయి. అదే అదే సరే ఓకే, జరిగింది అది ఇక్కడ. ఒప్పుకుంటాను, దట్ ఐ అగ్రి, దట్ ఐ అగ్రి. ఓ లిరిక్స్ తగలేసారా మన వాళ్ళు అయితే? మామూలుగా లేవు అసలు. నేను ఫస్ట్ ఫస్ట్ నాకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్ ఏంటంటే ఆ పేర్లు పడడం. కమల్ హాసన్ ప్రెజెంట్స్, ఏఆర్ఆర్ మ్యూజికల్, ఆ మణిరత్నం ఫిలిం, దానికని ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు, "అరే, ఇది భలే ఉంది కదా" అని. అండ్ అసలు షాక్ ఎక్కడయ్యానంటే ఫ్లాష్ బ్యాక్ 1996 లో కమల్ హాసన్ ని చూసి షాక్. ఇట్లా ఎలా డిఏజ్ అదైతే చేశారు రా దాన్ని. డిఏజింగ్ కాదనుకుంటా అదైతే కదా. అది డిఏజింగో ఏమో తెలియదు కానీ నేను ఐ వాజ్ లుకింగ్ ఇలా చూస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిచ్చ కింద ఫస్ట్ డైలాగ్ తో ఎముడు డెత్ నాతో ఆ, ఆడుకుంటూ ఆ, ఆ, ఉంటది, ఆ. అప్పుడు వెనకాల చిక్ చికి చిక్ చిక్ చికి 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 చిక్ చిక్ అని చెప్పి మనోడు మ్యూజిక్. అది నేను ఐ వాజ్ లైక్ కమ్ ఆన్ హిట్ మీ మ్యాన్ అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఒక్కసారి ఇట్లా జప్పని ఇట్లా ముందుకు వస్తాడు చూడు కమల్ ఆ ఫ్రేమ్ లో, అక్కడ ఫ్రేమింగ్ అది నాకు ఒక్క రేంజ్ ఆఫ్ హైరా, ఒక రేంజ్ ఆఫ్ హై. ఇంకా నేను ఆ సీన్ చూసి అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఇస్తారు మణిరత్నం కమల్ హాసన్ మనకి ఎక్స్పీరియన్స్ ఇదిరా, ఈ పిల్ల బచ్చా, ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి చూపిస్తారు కదా మన వల్ల. ఆ రేంజ్ కి వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ నా థాట్ ఓకే. ప్రాసెస్ లో. కానీ ఆ ఆ క్రిమేషన్ సీన్ అయిపోయినప్పటి నుంచి నాకు, అరే నేను ఆ క్రిమేషన్ సీన్ వరకు ఆ పిల్లోడితో ఇసుకేపిస్తాడు కదా, ఆ, ఆ, అక్కడ వరకు ఐ వాస్ ఫీలింగ్ దట్ మణిరత్నం వైబ్ ఇన్ ద మూవీ రా. ఆ అవును. వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ ఫ్రేమింగ్, ఆ డైలాగ్స్ అవన్నీ ఆ మణిరత్నం వైబ్ వస్తూనే ఉంది. అక్కడ నుంచి ఇంకా టర్రరీ అన్నట్టు సినిమా గ్యాంగ్స్టర్స్ ఎర్రా, ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ ఎర్రా అసలు. యాక్చువల్లీ ఒరే ఒక ఐ థింక్ 4-5 years బ్యాక్ ఇంకో సినిమా వచ్చింది బ్రో. ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ ఉంటుంది, విజయ్ సేతుపతి పోలీసులుగా యాక్ట్ చేస్తుంటాడు. చెక్క ఇందు చెవంది కూడా ఉన్నట్టు. వానం రా, ఆ, చెక్క చెవంది వానం, ఏదో నేను చెప్తున్నట్టున్నాను, అది మళ్ళీ అనవసరంగా కమెంట్స్ వేసుకుంటారేమో. అది అది ఆ ఆ మణిరత్నం. మూవీ అది అన్నమాట. గ్యాంగ్స్టర్ మూవీయే కదా, మణిరత్నం మూవీయే కదా అది. అది గ్యాంగ్స్టర్ మూవీనే, అది మణిరత్నం మూవీనే. ఆ మూవీలో ఉన్న గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ కి ఈ మూవీలో ఉన్న గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ కి అసలు సంబంధమే లేదు. ఆ, ఈ మూవీలో గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్, అరే ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీకి ఇంకో గ్యాంగ్స్టర్ ఫ్యామిలీకి కొట్టుకోవాలంటే ఆ రీజన్ ఏంట్రా? ఆ రాజర్ కూతురు చనిపోవడం ఏంట్రా? ఆ, అన్నిటికన్నా మోస్ట్ వియర్డ్ అదే అనిపించింది. ఏ అబోషన్ చేయించుకుంటే అయిపోద్ది కదా, ఇంకా మనం దీనికి కూడా ఫీల్ అయిపోతున్నామా అని. ఇంకా ఏ అంటే 80s 70s లో ఉన్నట్టు. ఐ పోనీ డోంట్. ఓకే, దట్ మైట్ బి ఎ రీజన్, ఓకే దట్ మైట్ బి ఎ రీజన్. మన బిజినెస్ చాలా పెరిగిపోద్ది, మన బిజినెస్ కి అడ్డొస్తున్నాడు ఈ బిజినెస్ కి అడ్డొస్తున్నాడు, మన బిజినెస్ ఐడియా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది అంటారు. కట్ చేస్తేనేమో ఒక పాటలో ఏదో మూటలు అయ్యి పడేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా కట్ చేస్తే ఒక కార్ లో వచ్చి ఇంకో కార్ ని గుద్దుతారు. ఓకే, ఇంతే. ఇంతకు మించి వీడు కట్ చేస్తేనేమో వీడు వాడు మళ్ళీ అనవసరంగా వచ్చింది బయటికి. కట్ చేస్తేనేమో కమల్ హాసన్ పెద్ద గ్యాంగ్స్టర్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గ్యాంగ్స్టర్, అసలు ఒక గ్యాంగ్ అసలు ఇలా. కమల్ హాసన్ ఇట్లా మన ఆ, రంగరాయ సత్యవేల్ అంటే అసలు ఇట్లా, సత్యవేల్ అంటే ఇట్లా వణికిపోతారు జనాలు, ఆ రేంజ్ బిల్డప్ ఇస్తారు కదా. కట్ చేస్తే ఇక్కడే ఉండదురా. ఉండదు. డైలాగ్స్ అండ్ లో హీల్ ఉన్నంత గో టు భారీ మ్యాన్, డైలాగ్స్ లో దిస్ గై ఉన్నంత భారీతనము విజువల్ గా మనకి ఎక్కడ కనిపించదు. అక్కడే మెయిన్ గా డిస్కనెక్ట్ అయ్యేది మనం. కమల్ హాసన్ గోస్ టు జైల్ ఫర్ కిల్లింగ్ దట్ కిడ్ ఇన్ దిస్ మూవీ. అసలు నాకు అంటే సి ద నేను యాక్చువల్ గా నాకు ఇంకేమన్నా అలా అర్థం కావట్లేదు రా. నాకు మణిరత్నం సినిమా అయిపోయేటప్పటికే ఇది ఇది వేరే డైరెక్టర్ సినిమా అయితే నేను చాలా దారుణంగా ఫ్రస్ట్రేట్ అవుతాను రా. మణిరత్నం సినిమా అయ్యేటప్పటికే నాకు ఏం చెప్పాలో అసలు అర్థం అవ్వట్లేదు. అసలు అంటే ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఈ సినిమా ఫీలింగ్ సినిమా సాడ్. చూస్తున్నంత సేపు నా బాధ ఏంటంటే యువ సినిమా తీసిన మణరత్నమైనా సినిమా మళ్ళీ ఇలా తీశారు అని. ఎలా అంటే అయిపోయిందంటే ఇక్కడ వాట్ ఐమ్ నోటీసింగ్ యాజ్ అబ్జర్వేషన్ ఏంటంటే బ్రో, ఈ శంకర్ ఇంకా మణిరత్నం ఒకప్పుడు పాత్ బ్రేకింగ్ మూవీస్ చేస్తారు ఆ ట్రెండ్ సంబంధం లేనట్టు. ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అరే అయ్యారో లేకపోతే వాళ్ళు ఇంకా అక్కడే లేదు ఉండిపోయారో లేదురా, తెలియదు కానీ. నో నో నో, ఐ వాంట్ టు యాక్చువల్లీ చాలా చాలా మంది చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి. ఐఎమ్ వెరీ హర్ట్. శంకర్ శంకర్ హౌస్ ఓకే, శంకర్ ట్రాక్ రికార్డ్ కొంచెం మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కొంచెం డౌన్ ఫాల్ కనిపిస్తుంది. మణిరత్నం ఈస్ కమింగ్ ఫ్రమ్ పొనియన్ సెల్వన్. ఉమ్, ఉమ్, ఉమ్. Maniratnam is coming from Ponniyin Selvan. You can't say Maniratnam's glory is lost. You can't tag Maniratnam to Shankar.
గివ్ హిమ్ అన్ అదర్ ఛాన్స్, గివ్ హిమ్ 2-3 మోర్ మూవీస్ అండ్ దెన్ ట్యాగ్. ఐ అగ్రీ. యా అరే మణిరత్నం ఇస్ కమింగ్ ఫ్రమ్ పునియన్ సెల్వన్ రా బాబు. వాళ్ళందరికి అదే చెప్తున్నా నేను. అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మీరు లాస్ట్ గ్లోరీ, మణిరత్నం లాస్ట్ గ్లోరీ, మణిరత్నం ఇది మణిరత్నం అది అని మాట్లాడుకుంటారా? ఇట్స్ నో కదా, తప్పు కదా అది. యా లైక్ ఐ డోంట్ నో బ్రో, సో బట్ ఐ అదొకటి. డోంట్ వాంట్ టు ట్యాగ్ హిమ్ లైక్ దట్. నాజర్ కూతురు చనిపోవడం అక్కడే నేను ఇట్లా ఇలా పెట్టుకుని ఇలా చూస్తున్నాను, ఏంటి దీనికి చచ్చిపోతున్నాయి, దీనికి అమ్మాయి చచ్చిపోతుందని. ఐ నో ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. ఐ మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలా రాసుకున్నారేమో స్టోరీ పెట్టి, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లేదు చచ్చిపోయేంత సి పెద్ద నేను ఇన్సిడెంట్ చెప్తున్నాను కాదు. కదరా, దట్ 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 కెన్ బి అ రీజన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ అ సిల్లీ థింగ్ ఆర్ వాట్ ఎవర్. అది అక్కడ ఒక స్ట్రాంగ్ ఎమోషనే. కానీ ఆ ఆ ఎమోషన్ తో పాటు గ్యాంగ్స్టర్ డ్రామాని రన్ చేయాలి కదా. ఇప్పుడు ఆ మన కమల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత సింబు చార్జ్ తీసుకున్నాడు అంటే దట్ చార్జ్ షుడ్ బి లైక్ వెరీ పవర్ఫుల్ కదా. లైక్ సింబు షుడ్ యాక్చువల్లీ డూ. మీకు జర్నీ ఆఫ్ గ్యాంగ్స్టర్ అంటే మనది సింబుది ఆ, గౌతమ్ వాసుదేవన్ అని ఒక సినిమా వచ్చింది, గుర్తుందా? అక్కడ సూపర్, జర్నీ ఏదైతే ఫెనామినల్ ఉందో అది కూడా. అలా కొంచెం ట్రై చేసినా కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేదేమో. అంటే బికాస్ వీ ఓన్లీ కీప్ హియరింగ్ అబౌట్ సింబు అండ్ కమల్ హాసన్, బట్ వాళ్ళు ఏం అంటే ఇక్కడ చేసినా చూపించరు. కమల్ హాసన్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ దే డోంట్ వాంట్ టు షో ద జర్నీ. ఆల్రెడీ ఓకే. చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. దే వాంట్ టు షో అ ఫేజ్. ఇప్పుడు నాయగన్ ఈస్ ద జర్నీ. నాయగన్ అవును. మూవీలో దే విల్ షో ద జర్నీ. బట్ నౌ Kamal very clearly told in an interview the journey is already there in Nayagan. So they don't want to come back again and show how he became a gangster. In this movie, the story starts from a phase where he already reached heights in that gangster world. అక్కడ నుంచి ఏం జరిగింది, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ దిస్ గై టేక్స్ అనేది ఇస్ ద స్టోరీ అన్నట్టు పట్టుకెళ్లారు. అన్నట్టు తీస్తున్నాం మేము ఈ సినిమాని అన్నారు. ఓకే, దట్ ఈస్ వెరీ నైస్, ఫెనామినల్, ఫెంటాస్టిక్, అదంతా బాగానే ఉంది. కాకపోతే మీరు ఈ సినిమాలో ఏం చూపించారు? అసలు గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అసలు? ఇప్పుడు సింబుకి అండ్ కమల్ కి మధ్యలో ఒక పవర్ఫుల్ సీన్ ఎక్కడ ఉందిరా ఈ సినిమాలో? సీన్ వేర్ వీ కెన్ సే దట్ ఇది కదా సీన్, పవర్ఫుల్ సీన్ అనేది. పవర్ఫుల్ సీన్ ఎక్కడుంది? పోనీ కట్ చేయి, పవర్ఫుల్ సీన్ పక్కన పెట్టే. అలాని ఏమైనా ఎమోషనల్ సీన్ ఉందా వేర్ దీస్ టూ గైస్ విల్ బి లైక్ అసలు ఇది అసలు ఏమైనా ఎమోషన్స్ చేశారా వీళ్ళిద్దరు అన్న కైండ్ ఆఫ్ లేదు. కమల్ డిడ్ హిస్ ఎమోషనల్ పార్ట్. ఓకే, కమల్ వాజ్ క్రయింగ్, కమల్ వాజ్ యాక్టింగ్ లైక్ కమల్, హీ వాజ్ షోయింగ్ ఆఫ్ హిస్ ఫెనామినల్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ దట్ క్యారెక్టర్, అదంతా ఉంది. కాకపోతే నాకు ఈ సినిమాలో కనెక్ట్ అవ్వట్లేదు కదా దానికి. ఇంకోటి, వీఆర్ నాట్ గెటింగ్ దట్ కనెక్షన్. ఈ సినిమాకి తగ్ లైఫ్ అనే పేరు ఎందుకు పెట్టారు బ్రో? ఏమైనా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారా? తగ్ లైఫ్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది ఏంటంటే వీఆర్ తగ్స్ అది ఇది అని ఏదో చెప్పారు. ఎందుకంటే అంటే న్యూ జనరేషన్ టైటిల్. థగ్ లైఫ్ అనేది ఇట్ స్టార్టెడ్ యాజ్ అ మీమ్. అవును అవును ఇట్ ఈస్ అ మీమ్. దాన్ని అవును. తీసుకొచ్చి కమల్ హాసన్ మణిరత్నం సినిమాకి టైటిల్ లాగా పెట్టి ఏంటో బ్రో, దిస్ ఇస్ వెరీ వియర్డ్ ఫర్ మీ. కానీరా నేను కొన్ని చెప్తాను. లైక్ ఐ ఫెల్ట్, ఐ డోంట్ నో వెదర్ యూ ఫెల్ట్ ఆర్ ఐ డోంట్ నో వెదర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ మూవీ ఫెల్ట్ దట్ ఆర్ నాట్. నాకు మణిరత్నం ఫ్రేమ్స్ కొన్ని కనిపించినాయి ఈ సినిమాలో. ఐ వాజ్ సాటిస్ఫైడ్ బై సమ్ సీన్స్ అండ్ సమ్ ఫ్రేమ్స్ వేర్ ఐ సా మణిరత్నం. ఓకే. ఐ రియల్లీ సా మణిరత్నం. ఫెనామినల్ మణిరత్నం ఫ్రేమ్స్ కొన్ని కనిపించినాయి ఈ మూవీలో. ఒక రెండు ఎగ్జాంపుల్ కానీ చెప్పండి. చెప్తా. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ ట్రాష్ ఇట్ అవుట్ ఆర్ పీపుల్ విల్ రియల్లీ ఫీల్ ఇట్. త్రిషా క్యారెక్టర్ యూజ్లెస్ రా. ఓకే, ఐ అగ్రీ, త్రిషా క్యారెక్టర్ యూజ్లెస్. కాకపోతే త్రిషా క్యారెక్టర్ నుంచి మణిరత్నం కన్వేడ్ అ వెరీ సటిల్ మీనింగ్ ఆర్ అ మెసేజ్. బికాస్ త్రిషా క్యారెక్టర్ కంప్లీట్లీ ఈజ్ విల్లింగ్ టు స్టే విత్ కమల్ అన్నట్టు చూపించారు ఈ సినిమాలో. ఒక షాట్ ఉంటుంది, కమల్ హాసన్ వెళ్ళిపోయిన తర్వాత త్రిష ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. ఎస్, త్రిషా క్యారెక్టర్ అక్కడ త్రిషా క్యారెక్టర్ లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ తోనే ఆ అమ్మాయి షీ ఈజ్ లివింగ్ విత్ కమల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ బ్లడీ వరల్డ్, ఫ్రమ్ ద వరల్డ్ వేర్ షీ బిలాంగ్స్. షీఈస్ లివింగ్ విత్ కమల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ బ్లడీ వరల్డ్. అండ్ సింబు లవ్స్ త్రిష విత్ ఓపెన్ హార్ట్. లస్ట్ కాదు, సింబుకి త్రిషాకి ఉంది, లస్ట్ కాదు. మణిరత్నం గారు కన్వేడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే దట్ ఇట్ ఈస్ నాట్ లస్ట్. అండ్ త్రిషాని సింబు అప్పటికి కూడా యూ కమ్ విత్ మీ అని అడుగుతాడే తప్ప యూ హ్యావ్ టు డూ దిస్ విత్ మీ ఆర్ యూ హ్యావ్ టు లైక్ ఫోర్స్ చేస్తాను నేను నిన్ను, అలా ఏముండదు.
షీల్ బి లైక్, ఇప్పటికీ నీకు వాడే ఇష్టమా, ఇప్పటికీ నేనంటే ఇష్టం లేదా, నువ్వు వచ్చేస్తే నేను తీసుకెళ్లిపోతాను, నిన్ను నాతో రావచ్చు కదా అన్నట్టే అడుగుతాడు. కానీ అవును. విల్ బి నాట్ లైక్ యునో నాకు నువ్వు కావాలి, నువ్వు అలా ఆ ఫోర్స్ అక్కడ ఇది ఉండదు. యాక్చువల్లీ క్లైమాక్స్ దగ్గర సింబు ఇంకా త్రిష మాట్లాడుకునే దగ్గర త్రిష డైలాగ్స్ చాలా బాగుంటాయి. అదే అదే చెప్తున్నా, అక్కడే ఉమెన్ లైఫ్ మణిరత్నం. అంటే ఇలానేనా, ఇద్దరి మధ్యలో నలిగిపోవాల్సిందేనా, మీకు కావాల్సింది అది ఇదేనా. నాకంటూ ఒక ఇది ఉండదా, లైక్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనేది ఒక బ్యూటిఫుల్ ఇది. అంటే ఆ క్యారెక్టర్ కి సినిమాకి సంబంధం లేదు, కాకపోతే ఆ క్యారెక్టర్ ని బాగానే చూపించారు. ఇక్కడ మణిరత్నం కనిపించింది నాకు ఎక్కడ అంటే, హీ డిడ్ నాట్ డిమీన్ వైఫ్స్ క్యారెక్టర్. దో ఓకే. త్రిష ఇస్ దేర్, ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడిపోవడానికి వెళ్ళిపోతాడు కదా కమల్. ఫస్ట్ ఫస్ట్ సీన్ లో నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నువ్వు నువ్వు నన్ను ఇలా ట్రాష్ చేయకు, నాకు నువ్వే ఇష్టం, నాకు నువ్వంటే నాకు ఇంకా ఇష్టం, నువ్వు నన్ను ఇల్ ట్రీట్ చేయకు, నా పేరు చెప్పు అంటే ఆమె పేరు చెప్పదు కదా. ఆ, యారు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని అడుగుతుంటది. ఇక్కడ ఒక సీన్ చెప్తా, మణిరత్నం మణిరత్నం సీనే అనుకుంటా ఇది. ఫస్ట్ హాఫ్ లో ఎవరు నువ్వు అని అడిగే ఆమెకి సెకండ్ హాఫ్ లో నిజంగానే ఎవరు నువ్వు అయిపోతాడు వాడు. ఆ. The first half when she calls him a stranger, in the second half he completely becomes a stranger. Even the movie is done, he still completely becomes a stranger. ఎస్ ఎస్. ఓకే. That is where I saw Mani sir's ఆయన గ్రిప్పింగ్. ఇది ఎవరు మరి, ఐ డోంట్ నో పీపుల్ అబ్జర్వ్ దిస్ ఆర్ నాట్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్రో, తగ్లేస్ సినిమాతో ఐ ఆమ్ డిసప్పాయింటెడ్. I have my own issues with it, but I am not so disappointed and irritated that I have to insult the filmmaker. ఆ లెవెల్ లేదు నాకు అసలు. ఐఎమ్ ఎస్, స్టిల్ ఓకే విత్ ద ఎంటైర్ మూవీ. దీన్ని పొడి చేయాలి, దీన్ని దొబ్బేయాలి, దీన్ని అసలు ట్రాష్ చేయాలి అన్నట్టు కూడా అంత దారుణం కూడా ఏం లేదురా. లేదు బ్రో సినిమా. మణిరత్నం కనుక ఈ సినిమా డైరెక్టర్ కాకపోతే నేను ఈ సినిమాని ఇంకా దెర్ ఇస్ నో వర్డ్స్. నిజంగా కమల్ అవునా. ఉన్నా కూడా నేను ట్రాష్ చేసేవాడిని. కేవలం మణిరత్నం గారు ఈ సినిమాకి డైరెక్టర్ ట్యాగ్ వేసుకున్నారు కాబట్టే నేను చాలా పొలైట్ గా, చాలా రెస్పెక్ట్స్ తో మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. లేకపోతే బ్రో, వేరే ఐ లెవెల్ డి నాట్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ ఉండేది. దట్. మేబీ సినిమా ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసి మేబీ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద వే ఐ వాజ్ వాచింగ్ ద మూవీ. బట్ ఇంకో చోట ఇంకో చెప్పండి చోట చెప్పండి. మణిరత్నం ఇంకో చోట ఇంకోటి చెప్తా, ఇంకో సీన్. కమల్ హాసన్ ని పొడి చేస్తుంటారు కదా అందరూ, ఆ, పొడి చేస్తుంటే హీఈస్ హర్ట్ అండ్ హీల్ బి లైక్ ఆ ఆ ఆ ఆ అని చెప్పి అమర్ అమర్ అని అరవబోతాడు చూడు. అప్పుడు అమర్ రాగానే హీ లాఫ్. లాఫ్. ఎస్. అరే వచ్చాడరా మా వాడు, ఇప్పుడు చూపిస్తాడరా మీకు, ఇప్పుడు చెయ్యండి రా నా మీద చెయ్య అనగానే వెన్ హీ క్యాచెస్ కమల్, కమల్ విల్ హ్యావ్ లైక్ దట్ షాక్ వాల్యూ. అరే నువ్వు కూడా చివరికి నన్ను ఇది చేస్తున్నావా అనే షాక్ వాల్యూ చూపిస్తాడు చూడు. ఆ సీన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఇట్ వాజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ సీన్ వేర్ అంటే మనీ సార్ ఇంకొక ఫ్రేమ్ లో దట్ వాజ్ అ సిల్లీ ఫ్రేమ్, బట్ దట్ ఈస్ వేర్ ఐ సా అగైన్ మణిరత్నం. అది సిల్లీ ఫ్రేమే. త్రిష బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది కదా. ఆ, ఆ, బాంబ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఒక పక్కన ఆ, కమల్ కమల్ మీద అది పడిపోతుంది కదా స్లాబ్. అవును. కమల్ పట్టుకొని త్రిషాన్ చూసి ఏడుస్తూ ఉంటాడు. జూమ్ అవుట్ చేస్తే లైక్ ఫ్రమ్ లైక్ జూమ్ అవుట్ చేస్తే అవతల సైడ్ సింబు సింబు. విల్ బి యా. క్రయింగ్. అరే నువ్వేనా చేసావు, నువ్వు ఇంతగా దిగజారావా చివరికి నన్ను ఈ హర్ట్ చేయడానికి, నువ్వేనా చేసావని. ఒక పక్క నుంచి సింబు, ఇంకో పక్క నుంచి మనోడేమో నీ వల్లే ఆ. షీఈస్ డెడ్ అని మనోడు. కాకపోతే దాని తర్వాత దానికి వచ్చే ఎక్స్టెన్షన్ కామెడీ ఏంటంటే, కాప్స్ వచ్చే వరకు కమల్ ఆ స్లాబ్ కింద పడి ఆ ఆ ఆ అంటే మనోడు మనోడు నేను కాప్ వచ్చి హే వాట్ ఆర్ యూ సినిమాలో డూయింగ్ మ్యాన్ అని చెప్పి ఇలా కింద చూస్తాడు రా. సినిమాలో ఆల్మోస్ట్ ఒక 70-80% అయిపోయిన తర్వాత, అవును చంద్ర అనే క్యారెక్టర్ ఒకటి ఉండాలి కదా, అసలు సినిమా స్టార్ట్ అయిందే చంద్ర అనే క్యారెక్టర్ వల్ల కదా, అసలు చంద్ర క్యారెక్టర్ మర్చిపోయారేంటి అనిపించింది. లాస్ట్ బాగా కనెక్ట్ చేశాడు ఒరే నిజంగా. నీకు లాస్ట్ లో ఈ మూవీకి జస్టిఫికేషన్, ఐ డోంట్ నో విల్ పీపుల్ అగ్రీ ఆర్ నాట్, కమల్ హాసన్ షుడ్ డై. కమల్ హాసన్ షుడ్ డై. నేను లిటరల్ గా కమల్ హాసన్ ఒక డైలాగ్ వేసి ఈ సినిమాని ఎండ్ చేస్తుంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వీ వుడ్ హావ్ కమ్ ఇన్ ఫెనామినల్, ఒక మంచి ఫీల్ తో బయటకు వచ్చేవాళ్ళం. కమల్ హాసన్ షుడ్ సే టు సింబు, ఆ ఫైట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బుల్లెట్ కమల్ హాసన్ తీసుకొని
నా లైఫ్ ని సేవ్ చేసుకోవడం కోసం ఒకసారి నిన్ను ఒక షీల్డ్ లాగా వాడుకున్నాను. అందువల్ల నువ్వు నీ ఫ్యామిలీకి, నీ చెల్లికి దూరం అయిపోయావు. ఇప్పుడు ఆ చెల్లి నీ దగ్గరికి వచ్చింది, నా ప్రామిస్ ని నేను నెరవేర్చుకున్నాను కాబట్టి నా లైఫ్ ని నీ లైఫ్ కి ఒక షీల్డ్ లాగా ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, టు ఫర్ యూ టు లివ్ యువర్ లైఫ్ బికాస్ యువర్ ఫ్యామిలీ ఇస్ హియర్ అని చెప్పి కనుక కమల్ హాసన్ చచ్చిపోయి ఆ కళ్ళజోడు పెట్టుకునేది ఏదో సింబు కళ్ళజోడు పెట్టుకుని ఉంటుంటే లాస్ట్ లో, దట్ వుడ్ హ్యావ్ బీన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎండింగ్ టు దిస్ యా, మూవీ రా. ఐ అగ్రి. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. మేబీ మనం నాకు వాటిఫ్ లో ఇలానే ఎండ్ చేసాను సినిమాని, చాలా బాగుంటుంది ఎండ్ చేస్తే. ఒరే, నాకు సినిమా అంతా అయిపోయాక కళ్ళజోడు ఎందుకురా పెట్టుకున్నాడు కమల్ హాసన్? ఏం చేశారని కళ్ళజోడు పెట్టుకున్నాడు రా? అరే ఇది విక్రమ్ కాదురా. యా, దిస్ ఇస్ నాట్ విక్రమ్. యా. నాకైతే నాకైతే నేను సినిమా అయిపోతుంది అంతా ఓకే, ఆ, అన్నం తినడానికి కదరా వెళ్తున్నారు ఫార్మర్స్ అందరూ, భోజనం చేయడానికి కదా వెళ్తున్నారు. దానికి జుక్కని చెప్పి కళ్ళజోడు పెట్టుకొని సే అని చెప్పి మళ్ళీ వెనకాల మనోడు రెహమాన్ మ్యూజిక్ వేస్తే నాకు అర్థం అవ్వలేదు 2 సెకండ్స్. ఇప్పుడు ఏంటి ఫైట్ కి ఇంకోటి, టాకింగ్ వెళ్తున్నాడా అబౌట్ లేకపోతే ఏఆర్ ఏంటి రెహమాన్ మ్యూజిక్. అన్నం తినడానికి కదా వెళ్తున్నాడు? యా, టాకింగ్ అబౌట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మీరు తమిళ్లో రే, చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో నాకు కంప్లీట్ తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ లో కంప్లీట్లీ యూట్యూబ్ లో డిస్కనెక్టెడ్ మూవీ. యూట్యూబ్ లో కొంతమంది ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు, ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ ఇట్లా. కొన్ని సినిమాలు ఆ కొన్ని వీడియోస్ మరి ఎంత దారుణంగా ఉంటాయంటే, ప్రతి సీన్ కి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటది. సీన్ లో ఎమోషన్ మారిన వెంటనే ఎమోషన్ తగ్గట్టుగా వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. కంప్లీట్ డిస్కనెక్ట్. ప్రాపర్ గా ఒక సీరియల్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. నేను ఈ సినిమా షాక్ అయింది అక్కడే. ఏరే మరి ఏంటి ఇలా సీన్ సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇంత వియర్డ్ గా ఉంది ఏంటా అనిపించింది. ఐ వాజ్ వెరీ కాదురా, సర్ప్రైజ్ అనమాట, ఇలా అరే ఉంది ఏంట్రా బాబు అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కన పెట్టరా, ఇక్కడ వియర్డ్ థింగ్ ఏంటో తెలుసు ఈ సినిమాలో ఆ ఆ విశ్వది నాయక అని ఒక పాట ఉంటది. ఓకే. విశ్వది నాయక అని ఒక పాట ఉంటది. ఆ పాట కమల్ హాసన్ గారికి వేశారు ఆ పాట. ఓకే. ఓకే. మళ్ళీ తగ్ లైఫ్ కి తగ్ లైఫ్ ఆఫ్ తగ్ అని ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది. చిక్ చికి చిక్ చిక్ చికి చికి చిక్ చిక్ అని చెప్పి ఉంటది. అది ఓకే. కమల్ హాసన్ గారికి కొట్టాలి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మన సింబుకి ఏదో ఈ మారా మారా అని ఏదో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో కొట్టుకున్నారు. ఆ మనోడు వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేస్తుంటది. నాకు ఈ సినిమాలో వియర్డెస్ట్ ఇదేంటంటే, అక్కడ విలన్స్ కూడా చిక్ 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 అని వచ్చేస్తుంటారు ఆ మ్యూజిక్. పోలీసులు వస్తున్నా కూడా చిక్ 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 అని వచ్చేస్తుంటది మ్యూజిక్. అది నాకు అసలు అర్థం, నాకు బిగ్గెస్ట్ ఇదేంటంటే, నేను నా రివ్యూలో చెప్దాం అనుకొని రెహమాన్ గురించి ఎందుకులే అంత అంత బ్యాడ్ గా మాట్లాడడం అని చెప్పి చెప్పలేదు. కానీ ఏం చేశారు తెలుసా, రీ రికార్డింగ్ లో కూర్చొని ఇక్కడ ఏదో గ్యాప్ వచ్చింది తీసి ఆ చిక్ 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 పడేయండి ఇక్కడ అని, తర్వాత అర్రే ఇక్కడ ఏదో ఈ పాట, అరే ఈ పాట ఏదో మనం కంపోజ్ చేసుకున్నాం, దీన్ని ఎక్కడ వాడలేదు కదా సినిమాలో, అరే ఇక్కడ పెట్టండి ఈ పాట, ఇక్కడ గ్యాప్ వచ్చింది ఇక్కడ పెట్టండి ఈ పాట అని. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదో గ్యాప్ వచ్చింది అనుకో ఎక్కడైనా, దీనికి మనం ఏం వాడదాం అదే ఉన్మని నాయక, అది విశ్వది నాయక సాంగ్ ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ప్లే చేసేయండి అయిపోద్ది అన్నట్టు ఉందిరా రికార్డింగ్. ఒక మీనింగ్ కానీ, ఒక ఒక పర్పస్ కానీ, పోనీ ఎలివేషన్ కి ఒక ఇది కానీ ఏమీ అగైన్ ఉండదురా. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ మూవీ శంభుది. అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో ఉంటది బ్రో. అరే గౌతమ్ వాసుదేవన్ మూవీ ఓ. దాకెందుకురా, రీసెంట్ రీసెంట్ టైమ్స్ లో రెహమాన్ చిత కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన ఆ, ఆ, ధనుష్ మూవీ వచ్చింది చూడు, ధనుష్ మన సందీప్ యాక్ట్ చేశారు చూడు రీసెంట్, రావణ రావణ is some, ఆ, అది పేరు గుర్తురాట్లేదు, సారీ వదిలేండి. రావణ. యా. ఆ ఆ మూవీకి కూడా చిత్త కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మామూలు బ్యాక్గ్రౌండ్ చిత్త కొట్టాడు. కొన్ని సీన్స్ అయితే ఐ వాస్ క్లాపింగ్ ఫర్ ఓన్లీ రెహమాన్స్ మ్యూజిక్. యా. అలాంటి రెహమాన్ మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి ఈ రికార్డింగ్ ఏంటో నాకైతే అసలు అర్థం కాక, నేను థియేటర్ లో ఐ వాస్ లాఫింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ వాడుతున్నారు ఏంట్రా బాబు అని. మొత్తం సినిమాలో సీరియస్ సీన్ అవుతుంటదిరా, మన కమల్ హాసన్ వెళ్ళి జనాలు చంపేస్తుంటాడు, కట్ చేస్తే మనోడు సింబు వేరీస్ సింబు అని అడుగుతాడు కదా, మన అమర్ ఎక్కడున్నాడని అడిగి ఒకడిని చంపేస్తాడు. అడిగితే కట్ చేస్తే మనోడు బోట్ లో ఏ మారా ఓ మారా అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటది. మనోడు బోట్ నడుపుకుంటూ పక్కన నాజర్తో మాట్లాడుతుంటాడు రా. మరి ఆ ఈ సీన్ కి అంటే రెహమాన్ ఏదో ఆటోమేటిక్ స్కోర్ ఏదో మన సింబు కనిపించినప్పుడల్లా ఓ మారా సాంగ్ వచ్చేయాలన్నట్టు ఏదో కోడింగ్ రాసినట్టు ఉంటది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్.
చిచ్చి అసలు ఐఎమ్ వెరీ సాడ్ టు టాక్ లైక్ దిస్ అబౌట్ లెజెండ్స్ రా. ఐఎమ్ వెరీ రియల్లీ రియల్లీ సాడ్ టు టాక్ లైక్ దిస్ అబౌట్ లెజెండ్స్. యా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ అండ్ వెరీ బ్యాడ్. మొత్తం మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చిన పాట ఒకటి, అఫ్ కోర్స్ లిరిక్స్ కొంచెం వేడిగానే ఉన్నాయి అనుకోండి, బట్ బాగా నచ్చిన పాట ఏంటి నా ఫ్యామిలీ సాంగ్. ఇప్పుడు అమర్ చంద్ర వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్, వీళ్ళిద్దరి మధ్యలో అవును వచ్చినప్పుడు అవును అవును. ఆ సాంగ్ చాలా బాగుంది. యా ఇట్ వాజ్ అవును అవును. ప్యూర్, ఇట్ సాంగ్ వాజ్ చాలా వెరీ బాగుంటుంది. ప్యూర్, ఇట్ వాజ్ వెరీ ఇన్నోసెంట్. చాలా బాగా, ఇంకో చాలా బాగుంది ఆ పాట. ఇంకో సిల్లియస్ట్ థింగ్ చెప్పను ఈ సినిమాలో. మన నాజర్ వెళ్ళి మన సింబుకి మీ నాన్న ఎవరు చంపాడు తెలుసా, ఆ సత్యవేలు చంపేశాడు అంటే మనోడు నమ్మేస్తాడు. ఓకే, నమ్మేసి క్లైమాక్స్ అంత ఎమోషనల్ క్లైమాక్స్ లో మా నాన్న నువ్వు చంపేసావు నాకు తెలుసు, అంటే నీకు ఆవిడ చెప్పాడు నాజర్ చెప్పాడు అని చెప్పి కమల్ అడిగితే అవును నాజరే చెప్పాడు అంటాడు. అంటే కమల్ ఏమో ఆ నాజర్ చెప్తే నువ్వు నమ్మేసావా అని. ఏంట్రా కాన్వర్సేషన్ ఆ లాస్ట్ లో, ఆ క్లైమాక్స్ సీన్ లో, ఆ క్లైమాక్స్ నువ్వు చంపలేదా, నువ్వు మా నాన్నని చంపలేదా అని వీడు సింబు, నువ్వు నాజర్ చెప్తే నమ్మేసావు అని మనోడు. ఏంటది ఆ కాన్వర్సేషన్ ఆ లాస్ట్ అది లో. చెప్తాము, ఇట్ వాజ్ అ ప్రాపర్ స్ట్రైట్ ఫిలిం. అదర్ దెన్ దట్ చంద్ర ట్విస్ట్, సినిమా ఎక్కడ నీకు యు గెట్ వాట్ యు ఆర్ సీయింగ్ అంతే. ఇప్పుడు పోస్టర్ లో కమల్ హాసన్ సింబు కనిపించిన వెంటనే ఓకే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తుందా, అదే జరిగింది. ఇంకోటి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు రా ఈ సినిమాలో. ఇందులో పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు భయ్యా, అతనికి ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నారు? హూ ఇస్ లేదు దట్ గై? అతను మంచి యాక్టర్, అది పేరు గుర్తురాట్లేదు కానీ మంచి యాక్టరే అతను. తమిళ యాక్టరేనా? ఆ మంచి యాక్టరే అంటే అతను. నేను ఎక్కడ షాక్ అయ్యానంటే మణిరత్నం ఫ్రేమింగ్ అన్నమాట. ఆ హీరోని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వెనకాల నుంచి ఇలా కెమెరా తీసుకొచ్చి లేదురా ఇలా అంటే మీసాన్ని కొంచెం. ఆయన ఆయన క్యారెక్టర్ ని నాయగన్ లో ఆ, నాయగన్ లో ఆ, ఆ, నాజర్ క్యారెక్టర్ రేంజ్ బిల్డప్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి. ఓకే. కానీ ఈ సినిమాలో కళ్ళజోడు తీయడం కళ్ళజోడు పెట్టుకోవడం తప్ప ఏం చేశాడు ఆ క్యారెక్టర్ కాపు నాకు అర్థం లేదు. మాటి మాటి కళ్ళజోడు పెట్టుకుంటాడు, కళ్ళజోడు తీస్తాడు, దగ్గరకు వస్తాడు, ఒక వార్నింగ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. పెద్ద పీకిందే ఉండదు. లాస్ట్ లో పరిగెట్టుకుంటే గన్ పట్టుకొని వస్తాడు, అప్పటికి మొత్తం సినిమా అంతా అయిపోద్ది. యా. యాక్చువల్ గా నీకు ఒక ఇది చెప్తే నువ్వు షాక్ అయిపోయి షేక్ అయిపోతావు, నీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇది ఈ తగ్ లైఫ్ ఒరిజినల్ స్టార్ కాస్ట్ తెలుసా నీకు. ఓహో, దీనికి ఒరిజినల్ స్టార్ కాస్ట్ కూడా ఉందా, చెప్పండి. దుల్కర్ సల్మాన్ వాజ్ సపోజ్ టు ప్లే ద రోల్ ఆఫ్ అమర్ సింబు. ఓ, ఓకే. జయం రవి వాజ్ సపోజ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ద కాప్. ఓకే. దట్ వాస్ ద ఒరిజినల్ స్టార్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విచ్ వాస్ అనౌన్స్డ్. ఓ, ఓకే అంటే ఓకే ఓకే. ఏ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారని అనౌన్స్ చేయలేదు. ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ ద కాంబో, బట్ దట్ వాస్ ద ఒరిజినల్ స్టార్ కాస్ట్ విచ్ వాస్ అనౌన్స్డ్. ఈ తర్వాత సినిమాకా? వాళ్ళిద్దరు వాకౌట్ అయిపోతే వాకౌట్ అయ్యారు, డేట్స్ ఇష్యూ వాట్ ఎవర్. సింబు కేమ్ ఇన్ టు పిక్చర్ అనమాట. మ్మ్. కాకపోతే వన్ వే సింబు వాజ్ గుడ్ ఇన్ దట్ రోల్ రా. ఒక చిన్న పిల్లోడు, అప్కమింగ్ అలా అలా బానే ఉన్నాడు సింబు. అంటే ఒక నేను మరీ అది ఇప్పుడు పిచ్చోడుగా నాకు లేకుండానే నాకు మరీ. మెయిన్ గా సినిమా షాక్ ఎక్కడ అయ్యానంటే 1996 అని ఆ పేపర్ పట్టుకొని బాబు వస్తుంటే నేను ఆ బాబు కమల్ హాసన్ ఏమో అనుకున్నా. సడన్ గా కమల్ హాసన్ ఫ్రేమ్ లోకి, ఓ మై గాడ్ కమల్ హాసన్ ఆల్రెడీ ఇలా ఉన్నాడు చూడడానికి అని. అప్పుడు అనుకున్నాను, ఓహో దిస్ గై కుడ్ బి సింబు. ఓకే, వీళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి పెద్ద అయ్యాక కొంచెం క్లాష్ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఫిఫ్టీన్ వస్తుంది అని. మినిట్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ 15 minutes ఆఫ్ దిస్ మూవీ నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడో ఎగురుతున్నా గాల్లో. ఆ, అసలు ఎక్కడికో తీసుకెళ్లిపోతారు ఇప్పుడు వీళ్ళని, గాల్లో ఎగురుతున్న నన్ను సీన్ కి మొట్టి మొట్టి కూర్చోబెట్టి లాస్ట్ కి వెళ్ళేటప్పటికే ఇంకా సీట్ కిందకి వెళ్ళిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్ళజోడు పెట్టుకోవడం అయితే ఇంకా అసలు అల్టిమేట్. ఇంకా అసలు లాస్ట్ లో కమల్ హాసన్ కళ్ళజోడు ఎప్పుడైతే పెట్టుకున్నాడో నాకు ఇంకా అసలు ఈ ఇంకా డైలాగ్ బాగుంది. ఏం. అన్నం తినడానికి కళ్ళజోడు ఎత్తుకుని. అవును కదరా మరి. ఒరే పని కళ్ళజోడు ఓకేరా, వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకురా. నాకు అరే నిజం నేను చెప్తున్నాను కదరా, మణిరత్నం గారు కనుక ఈ సినిమా తీయకపోయింటుంటేరా అసలు నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రస్ట్రేటెడ్ వీడియోస్ అయి ఉండేది మన దాంట్లో. అవునా? నేను ఇంకోటి కేవలం ఇంకోటి కమల్ హాసన్ కి ఎందుకలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టేసి విగ్గులు కదా, వేరే వేరే అదొకటి రే. విగ్గులు. అసలు అది చెప్తాను నీకు, అది ఇక్కడ కూడా చాలా కామెడీ ఉంది యాక్చువల్లీ. మనోడు చెప్పండి. అవలాంచ్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయి దొల్లుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ టెంపుల్ ముందుకు వెళ్ళిపోతాడంట. పోనరా ఓకే, అది బానే ఉంది. తర్వాత ట్రైన్ లో వస్తూ వస్తూ నాకు వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. కానీ నేను ఒక 2 years వాళ్ళ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా కూడా నేను వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మై థాట్ ప్రాసెస్, నా వైఫ్ నా కిడ్ నా థాట్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ట్రైన్ లో చెప్పేస్తాడు, ట్రైన్ లో చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఆ తర్వాత గెటప్ ఏంటి, ఆ డ్రెస్ ఏమిటి, ఆ లాంగ్ హెయిర్.
పోనీ అరే పోనరా ఓకే, ఆ లాంగ్ హెయిర్ కూడా బానే ఉంది సరే ఓకే, ఆ ఆ ఆ హో గా జీ అలాంటి ఆ మార్షల్ ఆర్ట్ పోజులు అవన్నీ ఎందుకురా అసలు. ఆల్రెడీ పోనీ మనం. ఓకేరా, అంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కదా కమల్. నాజర్నేమో పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి జస్ట్ సింపుల్ గా నీళ్ళలో తోసి చంపేస్తాడు, ఉమ్, ఓకే అది అయిపోయింది. ఇంకొకడినేమో జస్ట్ సింపుల్ గా హెలికాప్టర్ గిర్రమని తిరుగుతుంటే డోర్ ఓపెన్ చేస్తే అక్కడ నుంచి వస్తాడు సడన్ గా వచ్చేసి ప- బయటికి లాగి అంత గెటప్ వేసుకొని, అంత వైట్ అండ్ వైట్ గెటప్, చేతికి ఒక ఇది అసలు అంత ఫినామినల్ గెటప్ వేసుకొని, నేను అట్లీస్ట్ అక్కడ ఒక 4-5 గూన్స్ తో ఒక పిచ్చి లేపే ఫైట్ పెడతారు అనుకున్నా. పటక్ పని చెప్పి హెలికాప్టర్ నుంచి లాగి ఫ్యాన్ తో చంపేస్తాడు ఒకడిని. ఉమ్, ఉమ్. ఒకడిని లాస్ట్ లో సింబుతో ఫైట్ చేస్తాడు. ఆ రైల్వే స్టేషన్ లో ఒక ఫైట్ ఉంటది, అంతే. దానికోసం మార్షల్ ఆర్ట్స్ ఎందుకు? అబ్బా అసలు అరే నాకు, నేను టు బి ఫ్రాంక్ రా, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దాకా నాకు సినిమా దొబ్బేస్తుందని తెలిసినా కూడా సెకండ్ హాఫ్ లో ఇప్పుడు కమల్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వస్తాడని కూడా తెలుసు నాకు. ఫ్రమ్ ద ట్రైలర్ ఐ కేమ్ టు నో దట్. ఓకే. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక్కొక్కడిని పోపిస్తాడు. అసలు ఇప్పుడు చూపిస్తాడు కమల్ అంటే ఒక ఒక గ్యాంగ్స్టర్ రిటైర్ అయి చచ్చిపోయాడు అనుకున్న గ్యాంగ్స్టర్ మళ్ళీ వెనక్కి వస్తే ఎట్లుంటది అనేది మీకు ఇప్పుడు పిచ్చి లేపుతాడు కమల్ అనుకుంటే. కమల్ వచ్చాడు శక్తివేల్ ఇస్ బ్యాక్ అని అరుస్తుంటారు అందరూ. ఆ వచ్చాడా వీడు వచ్చాడా మనోడు వచ్చాడా అనుకుంటారు అందరూ. అంతే కదరా, ఇంకేముందిరా, దెర్ ఇస్ నో అటాక్, నో బడీ అటాక్స్ కమల్ ఇన్ ద సెకండ్ హాఫ్, దెర్ ఇస్ నో ఫైట్ సీన్. అండ్ కమల్ విల్ అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు కమల్ వెళ్ళిపోయే వాళ్ళ వైఫ్ దగ్గర. ఆ, ఇంకా చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటాడు. హీ వాజ్ మోర్ ఎమోషనల్ దాన్ యాక్షన్ ఓరియంటెడ్. ఇది యా. దెర్ వర్ సమ్ సీన్స్ వేర్ he achieved. Kamal did a phenomenal performance in some scenes. మణిరత్నం కొన్ని సీన్స్ లో బాగానే వాడుకున్నారు. ఆ వైఫ్ సీన్ అది కనెక్షన్ అది బాగానే పెట్టుకున్నారు. కాకపోతే అది అలాంటి ఇన్ డెప్త్ మణిరత్నం గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఎత్తుక్కున్న సీన్ లాగా ఉంటేనే కనిపిస్తాయి అలాంటివి, మిగతా వాళ్ళకి పెద్ద కనిపించవు అలాంటివి. అండ్ నేను ఇంకోటి ఏంటంటే ఐ నెవర్ ఇమాజిన్డ్ అ బాడీ పార్ట్ విల్ బి చాప్డ్ ఆఫ్ ఇన్ అ మణిరత్నం ఫిల్మ్. ఆహా, ఓకే. ఇదా. ఓకే. పొనియన్ సెల్వన్ లాంటి సినిమాలోనే బాడీ పార్ట్స్ వర్ నాట్ చాప్డ్ ఆఫ్. ఉమ్, ఇన్ దోస్ వార్ ఎపిసోడ్ ఫిల్మ్స్ లోనే అలాంటి సినిమాల్ని నేనే అనుకుంటే భరద్వాజ్ రంగనాథన్ ఆయనకు పెద్ద దానవరా బాబు. ఆయన ఇంటర్వ్యూ చూసినాక నాకు ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయిందిరా. ఆయన నాకన్నా పెద్ద మణిరత్నం ఫ్యాన్, అంటే నాకన్నా పెద్ద అనకూడదు కానీ ఆయన ఫినామినల్ మణిరత్నం ఫ్యాన్ అనుకుంటా. ఆయన యాక్చువల్లీ కొన్ని నేను రిఫరెన్సెస్. సినిమా వెళ్ళక ముందు ఆయనది ఒక పోస్ట్ చూసా. ఆయన ఏం పెట్టాడంటే, డెత్ ఫాలోయింగ్ కమల్ హాసన్ టు డై, అండ్ కమల్ హాసన్ is always escaping death. Though this is a good storyline to start off with, it's the screenplay that made all the difference. And చెప్పేసి he was not happy with the movie, but he హీ వాస్ said, నాట్. yeah, this is what the conclusion he said. అర్థమైంది, ఒరే ఓకే ఎలా నాకు, ఉంటుంది అనుకున్నా. యా ఇందాక భరద్వాజ్ రంగనాథన్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ, సో ఆయన కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆయన రెఫరెన్సెస్ చూసి నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది ఈ సినిమా మీద. ఆయన ఇంటర్వ్యూ హీ హీ వాజ్ పాయింటింగ్ అవుట్ ఎట్ సర్టన్ ఫ్రేమ్స్ విచ్ ఆర్ లైక్ సూపర్ ఫ్రేమ్స్. అవి చూసి అబ్బా ఇంకా అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అలా ఉంటది అనుకున్న. ఎగ్జాంపుల్ కి ఆ బ్రిడ్జ్ మీద ఫైట్ సీన్ లో ఇలా చేపెడతాడు చూడు కమల్ హాసన్. ఓకే. ఇలా చేపెట్టినప్పుడు అవుట్ ఫోకస్ లో పీపుల్ విల్ బి రన్నింగ్ టువర్డ్స్ కమల్. అవును. అండ్ ఈ ఫింగర్స్ తో ఇలా ఇలా అంటే ఇన్ ఫోకస్ లోకి వస్తారనమాట. ఓకే. సో హీ వాజ్ ఆస్కింగ్ హౌ డిడ్ యూ కంపోజ్ దట్ షాట్. ఇట్ వాజ్ లుకింగ్ లైక్ దట్ 2 fingers were enough to fight with all the goons. Yeah, like it is looking like that is how a thug will be అది అన్నట్టు ఆయన ఇమాజినేషన్ అది. ఆ ఫ్రేమ్ కి ఆయన అలా డిస్కస్ చేసుకొని ఈయన అడిగాడు మణిరత్నం ని. మణిరత్నం గారు కూడా హీ డెంట్ సే దట్ ఇట్ ఇస్ లైక్ సూపర్ అది ఇదని చెప్పలేదు కానీ హీ గేవ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇలా 2-3 సీన్లు రెఫరెన్సెస్ ఆయన కూడా ఇచ్చారు. ఓకే. సో జనాలకి ఈ సినిమా మీద అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉందిరా బేసిక్ గా. కాకపోతే నాకు బాటమ్ లైన్ ఏమనిపించిందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే షుడెంట్ హ్యావ్ డన్ దిట్ రా. దే షుడెంట్ హ్యావ్ డన్ ఇట్. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు, దే షుడెంట్ హ్యావ్ డన్ ఇట్. దే షుడ్ హ్యావ్ జస్ట్ లెఫ్ట్. అంటే దే షుడెంట్ హ్యావ్ కొలాబరేటెడ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. లైక్ అనవసరంగా కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే నవ్ డేస్ ఎలా ఉన్నారంటే జనాలు
they don't know who they are talking about, they యా don't know what they are pointing out about, and they don't even know what they are talking about. సో ఇప్పుడు ఒక బ్యాడ్ సినిమా వచ్చేటప్పటికే మణరత్నం గాన్, మణరత్నం అవుట్, మణరత్నం ట్రాష్, కమల్ హాసన్ ఇంతే, కమల్ హాసన్ మానేయాలి, కమల్ హాసన్ లాస్ట్ హిస్ మైండ్, ఇలా సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్. యా యా యా. చాలా పర్సనల్ వెళ్ళిపోతున్నారు దే బ్రో. యాక్చువల్లీ సినిమా అయిపోయిన తర్వాత ఐ డి నాట్ ఈవెన్ వాచ్ యువర్ వీడియో, మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామని. ఐ సా వీడియో ఆఫ్ అనదర్ పర్సన్. నేను యాక్చువల్ షాక్ అయ్యి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంట్రా బాబు సినిమా గురించి, వై ఈస్ ఈ గోయింగ్ సో పర్సనల్ అబౌట్ ఎవ్రీథింగ్ అనిపించింది నాకు. బట్ దట్స్ హౌ పీపుల్ ఆర్ సినిమాని, టాకింగ్ టుడే. సినిమా గురించి మాట్లాడడం వేరు, ఈ సినిమా తీసిన వాళ్ళని మాట్లాడడం వేరు. యా మన మన వయస్సు అంత కూడా ఉండదురా వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న టాలెంట్ ఇది. వి డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మనకి ఆ రైట్స్ లేవు. సినిమాని యా దొబ్బు, నువ్వు సినిమాని పిచ్చి పిచ్చిగా దొబ్బు, నువ్వు డబ్బులు పెట్టావు, నువ్వు సినిమాకి వెళ్ళావు, నీ టైం వేస్ట్ అయింది, నీకు ఎక్స్పీరియన్స్ దొరకలేదు, నీకు ఎవ్రీ రైట్ ఉంది నువ్వు సినిమాని ట్రాష్ చేయడానికి. సినిమా తీశారు, ఇలా తీశారని కూడా ట్రాష్ చేయి, అంతేగాని మీకు మైండ్ దొబ్బింది, మీరు రిటైర్ అయిపోండి, మీరు అయిపోయింది, మీలో జ్యూస్ అయిపోయింది, మీరు ఎంతకన్నా చేయలేరు, నో, దీస్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ టర్మ్స్ విచ్ స్టేట్మెంట్స్ విచ్ సమ్ వన్ కెన్ గివ్, దట్ టు ఆన్ లెజెండ్స్, యా యా, దట్ దట్ టు ఈస్ ట్రూ. on legendary people like Kamal Hassan is just coming out from Vikram. కమల్ హాసన్ ఫేస్ అయిపోయింది అన్న స్టేజ్ నుంచి ఇట్లా షేక్, ఇట్లా కొడితే ఇట్లా ఒక్కసారి ఇట్లా షేక్ అయింది మొత్తం కంట్రీ అవును. విక్రమ్ సినిమాతో. అది ఆయన లెగసీ. బ్యాడ్ ఫిల్మ్స్ వస్తాయి కానీ ఆయన ఒక్క సినిమాతో ఇట్లా ఇట్లా తుడిచి అవతల పడేస్తారా వీళ్ళు. శంకర్ బ్యాడ్ ఫిలిం, శంకర్ బ్యాడ్ ఫిలిం అంటున్నారు. శంకర్ ఆల్సో విల్ గెట్ హిస్ టైమ్ టు జస్ట్ వైప్ థింగ్స్ లైక్ దిస్. సో డోంట్ లూజ్ టంగ్ అని బాటమ్ లైన్ ఈజ్, అర్థమైంది. యా లూజ్ టంగ్ వద్దు, పెద్దవాళ్ళ మీద లూజ్ టంగ్ వద్దు, అది 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 చేయొద్దు అనేది అనమాట. బట్ ఐరనీ ఈజ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఇంకా మనం ఏం చేయలేం దాని యాక్చువల్లీ గురించి. ఏమైందంటే బట్ బ్రో, కమింగ్ బ్యాక్ టు, నాకు సడన్ గా ఒక సీన్ గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 10 or 12 years బ్యాక్, మనం ఇప్పుడు ప్రస్తుతం సిలీ మాక్స్ టైప్ అయి ఉన్నాం కదా, అంతకుముందు మనం వేరే ఛానల్ తో టైప్ అయి ఉన్నాం. ఆ టైంలో ఆ కంపెనీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ మనతో మామూలుగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. దిస్ వాజ్ అగైన్ 12 years బ్యాక్. ఐ నో హీ వేర్ వాస్ యూర్ టెలింగ్ గోయింగ్, హీ ఐ వాస్ టెలింగ్ రిమెంబర్. అస్ అనమాట, మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి తెలుసా, మీరు థాట్ రియాక్షన్ వచ్చే వీడియోస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టామ్ హ్యాంక్స్ ఎందుకు పనికిరాడు అని టైటిల్ పెట్టి ఒక వీడియో చేయండి, ఇమ్మీడియట్ గా మీకు ట్రాక్షన్ వస్తుంది, యూ గెట్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ యూ కెన్ కంటిన్యూ దాట్ అని. ఊరుకో భలే మాట్లాడుతున్నారు, ఇలా ఎవరు చేస్తారు అనుకున్నాము. కట్ చేస్తే నౌ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దాట్. ఒక లైక్ పెద్ద దట్, పర్సనాలిటీ లైక్ దట్. తీసుకొచ్చి ట్రాష్ లాగా మాట్లాడితే యూ గెటింగ్ మోర్ ట్రాక్షన్ అండ్ పీపుల్ థింక్ దట్ ఈస్ ఫేమ్. నాట్ అంటే దట్స్ నాట్ ట్రాష్ వ్యూవర్షిప్ కదా. అంటేరా, ఆ, అంటే కొంతమంది ఎలా అయిపోయిందంటే, ఐఎమ్ సారీ ఇఫ్ వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దిస్, అండ్ ఐఎమ్ సారీ ఇఫ్ సమ్వన్ ఇస్ గెటింగ్ రిఫర్డ్, ఆర్ ఏమైనా నేను మాట్లాడే దాంట్లో రిఫరెన్స్ తీసుకొని ఎవరినైనా మీరు ట్యాగ్ చేయాలనుకుంటే కూడా ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ టు పాయింట్ అవుట్ సంబడి అవుట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటారా, మనకే సినిమా పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది అనుకునే జనాభా చాలా మంది ఉన్నారు బయట యా యాక్చువల్ గా. ఓకే. అది ప్రాబ్లం అయిపోయింది. సినిమా గురించి మాట్లాడడం అంటే సినిమాలో ఉన్న టెక్నికాలిటీస్ గురించి మాట్లాడడం రివ్యూ అనుకునే చాలా మంది కూడా ఉన్నారు బయట. ఓకే. సో సినిమాని సినిమా పరంగా ఒక నేల మీద బెంచ్ చేసుకొని, ఒక నేల టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చునే మైండ్ సెట్ తో సినిమాని చూసి, ఆ మైండ్ సెట్ తో బయటకు వచ్చి, ఆ మైండ్ సెట్ తో సినిమా గురించి మాట్లాడే జనాభా చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ లైటింగ్ ఏంటి అలా పెట్టారు, అదేంటి అదే లైటింగ్, అసలు సెన్స్ లేదా ఆ లైటింగ్ పెట్టడానికి అని మాట్లాడడం. ఇదేంటి ఆ ఫ్రేమ్ ఏంటి అలా ఉంది, అసలు ఏంటది అలా ఎలా పెడతారు, అసలు అసలు యాక్చువల్లీ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద సినిమాటోగ్రఫీ, అసలు ద పేజ్ లో యాజ్ పర్ ద లెసన్ ఆఫ్ ద సో అండ్ సో ఇన్ దిస్ పేజ్ నెంబర్ దిట్ ఈస్ రిటర్న్ లైక్ దట్ ఈస్ నాట్ హౌ ద సీన్ షుడ్ బి కంపోజ్డ్. ఆ ఫిలిమోగ్రఫీలో ఫిలిం కోర్స్ లో అసలు ఇది మనకి ద వెరీ బేసిక్ స్టేట్మెంట్ ఇస్ దిస్ షుడెంట్ బి డన్ లైక్ దట్ అని మాట్లాడుతున్నారు చాలా మంది. ఎవరికి కావాలరా అని. యా. సో కమింగ్ బ్యాక్ టు థగ్ లైఫ్ బ్రో, ఒకవేళ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో వస్తుంది కదా, ఇన్ కేస్ ఈ సినిమాలో నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు, డూ యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ సీన్స్ దట్ యూ వాంట్ టు గో అండ్ రీవాచ్? ఫస్ట్ 15 minutes ఫర్ షూర్. ఓకే. ఫస్ట్ 15 minutes ఫర్ షూర్, డామ్ షూర్, డామ్ షూర్.
ఫస్ట్ 15 minutes చూస్తా, పక్కా చూస్తాను. దాని తర్వాత ఆ జింగిచా సాంగ్ నేను అంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చులే, బట్ జింగిచా సాంగ్ చూస్తాను రా. దట్స్ అ నైస్ సాంగ్. ఆ సాంగ్ ఓకే. లో కమల్ విల్ బి సీయింగ్ అండ్ గెటింగ్ అ లిటిల్ వరీడ్ దట్ సింబు ఇస్ గ్రోయింగ్. ఇంతవరకు జనాలందరూ నాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ వాడికి భయపడుతున్నారు అంటాడు చూడు ఒక డైలాగ్ లో. నాకు నాకు అండ్ రెస్పెక్ట్ అలాగే ఇంకోటి ఉంది, ప్రాబ్లం అందులో లేదు. క్యామియో బ్రో, సానియా మల్హోత్రా అని, షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. అవునవును, యా యా, రైట్ రైట్ నేను రైట్. చూసి షాక్ అయినా, ఈ తనుందా ఈ సినిమాలో అని. భలే అది సర్ప్రైజ్ అది ఇచ్చారు అక్కడ. చూస్తాం. ఆ ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో దట్ కమల్స్ యాక్టింగ్ ఐ విల్ సీ వన్ మోర్ టైం. యా. ఇది సెకండ్ హాఫ్ కి వస్తే, సెకండ్ హాఫ్ లో ఐ విల్ సీ అగైన్ దట్స్ ఎమోషనల్ సీన్. కమల్ నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు అని చెప్పి వైఫ్ దగ్గర ఏడుస్తాడు చూడు. అక్కడ ఐ కనెక్టెడ్ టు మణిరత్నంస్ ఫస్ట్ హాఫ్ సీన్ కాబట్టి యా. నాకు ఆ కనెక్షన్ బాగా కనెక్ట్ అయింది. అది తర్వాత త్రిషాస్ రియాక్షన్ ఇన్ ద బీచ్, యా. వేర్ అది క్లైమాక్స్ లో వెన్ హర్ సిస్టర్ కమ్స్ బ్యాక్, యా. తను నాకు వాళ్ళ మొత్తం చెల్లి. సినిమాలో బాగా ఆ, బాగా ఎమోషనల్ గా అనిపించిన సీన్స్ ఏంటంటే, ఒకటి సెకండ్ హాఫ్ మీరు అన్నట్టు కమల్ హాసన్ వెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గర ఇబ్బంది పడటం, ఎవరు ఎవరు అని. అండ్ త్రిష కన్ఫ్రంటేషన్ టు సింబు, దిస్ ఇస్ వాట్ మై లైఫ్ హాస్ బికమ్ అని. అండ్ అండ్ రియల్ గా మంచి ఎమోషన్ పండించింది అన్నది ఏంటంటే సింబు డెత్ సీన్. అక్కడ బాగా అనిపించింది నాకు. అరే భలే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని. ఐ నో వీ హ్యావ్ ఇష్యూస్ విత్ ఇట్, బట్ ఐ స్టిల్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ వాచింగ్ దాట్. అంటే ఇన్నేళ్ళు వెయిట్ చేసి చేసి ఇలా ఎండ్ అయిపోతుంది ఏంట్రా లైఫ్ అని అనుకుంటాడు. అండ్ ఆ కైండ్ ఆఫ్ రిగ్రెట్ కమల్ హాసన్ లో కనిపిస్తుంది అన్నమాట. అరే నువ్వు వెళ్ళిపోతున్నావారా బాబు అని. కమల్ హాసన్ కమల్ హాసన్ అసలు ఆయన అసలు అసలు మనిషి కాదురా రే, హీఈస్ అ గాడ్. అసలు కొన్ని సీన్లు ఏం చేస్తాడు, అసలు ఎలా చేస్తాడు యాక్టింగ్. నాకు నాకు అసలు నువ్వు ఇప్పుడు సింబు సీన్ లోనే ఇలా పక్కన కూర్చొని ఇట్లా ఆ, ఇట్లా చూస్తాడు కదా, ఒరే నిజంగానే చచ్చిపోయాడు ఏంటి సింబు అనిపిస్తుంది రా మనకి. అసలు ఐ డోంట్ నో హౌ హీ పుల్స్ ఆఫ్ సమ్ సీన్స్ రా. అసలు ఫినామినల్. నాకు ఆయన గురించి మాట్లాడే ఇది కూడా మనకు లేదులే, ఆయన యాక్టింగ్ దీని గురించి మాట్లాడే ఇది కూడా మనకు లేదు. నేను అందుకే నా రివ్యూ ఎండ్ చేసేటప్పుడు ఇదే స్టేట్మెంట్ ఎండ్ చేస్తా. ఇఫ్ యు ఆర్ అ కమల్ హాసన్ ఫ్యాన్, ఇఫ్ యు ఆర్ అ మణిరత్నం ఫ్యాన్, ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా జస్ట్ గో వాచ్ దిస్ మూవీ. మీకు నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, అవి మాత్రం టిక్ చేసుకొని నాలాగా డిసప్పాయింట్మెంట్ తో థియేటర్ నుంచి బయటకు వచ్చేయండి. ఇంతకు మించి మీరు ఇంకేం చేయలేరు ఈ సినిమాలో అని. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ అట్ ది ఎండ్. యా. ఇంతకు మించి ఇంకేం చేయలేరు ఈ సినిమాలో మీరని. అంతే. దట్స్ కానీ హౌ ద మూవీ ఎండ్స్. యా, ఇంకా 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 అంతకన్నా మనం వి కాంట్ డూ ఎనీథింగ్. అంటే ఇంకెంతకన్నా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదురా. ఇంకా అంతకన్నా యా. మాట్లాడి ఐ డోంట్ వాంట్ టు అన్నెసెసరీలీ డిమీన్ లెజెండరీ పర్సనాలిటీస్. యా. సో బట్ ప్రణవ్ నా ఇక్కడతో నా నా ఒకటే బాధ ఏంటంటే, లాస్ట్ చెప్పండి. ఒకటే బాధ ఏంటంటే, దే షుడెంట్ హ్యావ్ కొలాబరేటెడ్ రా. They shouldn't have collaborated, man. They shouldn't have collaborated. They gave a bloody opportunity for people to point fingers at them. యా. That's my biggest pain. That's my biggest pain. ఎవడు పడతాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనీ ఇందాక ఆ, నేను ఎవరితోనో మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా. మీరు ఎవరి గురించి మాట్లాడుతు నేను అప్పటికి చెప్పా, బ్రో, యు ఆర్ యు ఆర్ గోయింగ్ టు టాక్ టు అ డై హార్డ్ మణిరత్నం ఫ్యాన్. కొంచెం నేను ఒప్పుకోను మీరు ఏం చెప్పినా కూడా, ఐ డిఫెండ్, కానీ చూసుకోండి అని చెప్పినా కూడా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. సో ఆ ఆపర్చునిటీ అనవసరంగా ఇచ్చారు యా. జనాలకి. అండ్ ఇంకోటి బ్రో, ఇంకోటి రా, మన వాళ్ళని అడిగేద్దాం. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు, మేము నెక్స్ట్ ఏ మూవీ లెట్స్ టాక్ చేస్తే బాగుంటది అనేది ఒక కింద కొన్ని మూవీస్ మాకు సజెస్ట్ చేయరా ప్లీజ్. బికాస్ వి లవ్ టు టాక్ అబౌట్ ఫిల్మ్స్. కాకపోతే మాకేంటంటే సినిమా లిస్ట్ పెరిగిపోవడం వల్ల ఏ సినిమాని మాట్లాడదాం అనేది ఇట్స్ బికమింగ్ అ టాపిక్, అండ్ దట్ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎండింగ్ లైక్ అ లెట్స్ టాక్ అని చెప్పి మేము బై ద ఎండ్ ఆఫ్ దట్ డిస్కషన్ వీఆర్ నాట్ కమింగ్ అప్ విత్ ఎనీ మూవీ నేమ్. సో మీరే చెప్పండి ఏ సినిమా గురించి లెట్స్ చేస్తే బాగుంటదని. గివ్ అస్ సమ్ సజెషన్స్, ఎనీ మూవీ, గుడ్ యా. లైక్ పాతదా కొత్తదా,
ఇప్పుడు రిలీజ్ అయిందా, ఎప్పుడో రిలీజ్ అయిందా, ఇంగ్లీషా, తమిళా, తెలుగునా, ఎనీ లాంగ్వేజ్, జస్ట్ గివ్ అస్ లిస్ట్ ఆఫ్ మూవీస్, విల్ టాక్ అబౌట్ దెమ్ Sure. బికాస్ వి లవ్ టాకింగ్ అబౌట్ మూవీస్. Yeah. సో అదన్నమాట సంగతి. That's it. సో థ్యాంక్ యూ సో మచ్. So that's about Thug Life, the combo of Kamal Haasan garu and Mani Ratnam garu with A.R. Rahman music. మీకు As ఏమనిపించిందో? fanboys, we are disappointed, guys. Yeah, we are disappointed, but అంటే with a lot of please share your views in the comments. Okay, thank you everyone.